సాధారణంగా రాజకీయ నేతలకు క్షీరాభిషేకాలు, శాలువాతో సన్మానాలు లేదంటే పెద్ద పెద్ద గజమాలలు సమర్పించి వారి పట్ల గౌరవాన్ని చాటుకుంటారు. కొన్నిసార్లు వారు అందుబాటులో లేకపోతే చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇలా చేయడం సహజమే. సహజమే. కానీ వైసీపీ నాయకురాలు కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. పాలాభిషేకాలు మర్చిపోయారు. రోజాభిషేకాలకు నాంది పలికారు. నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా ఓ కార్యక్రమానికి హాజరు కాగా వైసీపీ నాయకురాలు ఆమె మద్దతుదారులు, అభిమానులు వినూత్నంగా సన్మానించారు. ఎవరు ఊహించని విధంగా మంత్రి రోజాకు సర్ప్రైజ్ ఇచ్చారు. రోజాను కిలోల కొద్దీ రోజా పూలతో రోజాభిషేకం చేశారు. ఆమెపై రోజా పువ్వులను వెదజల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోజా కూడా రోజాభిషేకాన్ని ఎంతో ఎంజాయ్ చేశారు. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఆడన్న అమ్మవారికో తిరుచానూరులో పద్మావతి అమ్మవారికో లేదంటే గంగాలమ్మకో అంకాలమ్మకో పోతారు. ఈ మధ్య ఏమి పెరిగి కట్లగట్టిందని చెప్పి ఈ విధంగా పువ్వాభిషేకం చేస్తారు. సరే కనీసం ఆమెనా కూడా నేనంత పెద్దదాన్ని కాదు, నాకు అర్హత లేదు, నేను ఒక బఫూను, ఒక డకాయిటు, ఒక ఊలే, ఒక చెత్త అని చెప్పచ్చు కదా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. దీని ముందు ఏం జరిగింది తెలుసా? ఈయన పిఏ డబ్బులు ఇచ్చాడు 1,00,000. రోజా పూలు తీసుకొని నువ్వు సలత స్లోగా చల్లు గబక్కని చేస్తే కెమెరా పట్టలేడు అంటే విడదీస్తున్నాడు. రెక్కలగా అది ముక్కలుగా. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఓకే, సెకండ్ అండి. మెడికల్ సూపర్ హాస్పిటల్ మా పార్కులో చేస్తారు, సూపర్ హాస్పిటల్ సేవలో చేస్తారు.大行为践踏香港法治，破坏香港社会秩序，损害香港的根本。సేమ్ టు సేమ్. ఇంతమంది ఆనిముత్యాలున్నారేంట్రా బాబు మీ పార్టీలో? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెనకటికి నీలాంటాడే 6 నెలలు కరసం నేర్చుకొని ముసల్దాన్ని కొట్టాడంట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అలా ఉంది నీ ధోరణి. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఈవీఎం మిషన్ లో పారిపోవడం ఏంట్రా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సరే పారిపోయావు. వెంటనే ఈవీఎం మిషన్ లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూసారుగా. అంటే అది ఫ్లాష్ బ్యాక్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. చూసారుగా, పాము దొరికింది, పాము ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట. ఇల్లి నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మిషన్ పగలగొట్టగానే పాము రావాలిగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అక్కడేమో పాము కనపడదు. మీ జగనన్నయ్య తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు, రాయి కనిపించదు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎంత ఆనిముత్యాలున్నారేంట్రా బాబు? అంటే జనాలని ఎంత వెరివాలని చేస్తారు. సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. మన చైనీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్ ఇట్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. డిఫరెన్స్ బిట్వీన్ సాక్షి అండ్ ఎనీ అదర్ పబ్లికేషన్స్, సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఎప్పుడే కానీ చెప్పదు. 1 మినిట్ కాదు, ఈరోజు మీరు సాక్షి పేపర్ చూస్తే ఫ్రంట్ పేజ్ లో ఒకటే ఒక నిజం ఉంది. ఏంటి సార్ అది? 12 కోడిగుడ్లు 72 రూపాయలు, డ్రెస్డ్ చికెన్ 241, స్కిన్లెస్ చికెన్ 274. అదొక్కటే నిజమా?
డేటు శనివారం అనేది కూడా నిజమేలే. మండుతున్నట్టుంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? డేటు చికెన్ రేటు గుడ్ల రేటు అది ఒక్కటే కరెక్ట్. చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. జై హింద్, జై జనసేన. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.